ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతిరోజు కష్టపడి వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ అంశాలను అందిస్తున్నాను, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా రెండవ సెమీస్పై దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలుపు. 9న భారత్తో కివీస్ ఫైనల్ పోరు. ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకోనుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన అంజిరెడ్డి. పొలం ఎండి గుండె మండి, సాగునీరు లేక పశువులకు మేతగా పంటలను వదిలేస్తున్న రైతన్నలు. వరి పంటంతా పశువుల పాలు. సన్నధాన్యం బోనస్ 300 కోట్లకు పైగా పెండింగ్. వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సేకరించిన ప్రభుత్వం, కానీ బోనస్ మాత్రం ఇంకా జమ కాలేదు. అదేవిధంగా రాబోయే పరీక్షలపైన దృష్టి పెట్టండి. రాసిన పరీక్ష గురించి అతిగా ఆలోచించి రాబోయే పరీక్షని సమయం వృధా చేసుకోకండి అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇదోసారి చదవండి. ఎటువంటి ఒత్తిడిలకు లోన్ కాకుండా. తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 5,14,000 మంది రాశారు. 17,000 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఉక్కపోత, పలుచోట్ల తాగునీటి సమస్యలతో బాధపడుతున్నారు. త్వరలో మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకోబోతుందని మోదీ స్పష్టీకరణ. దేశంలో ఆర్థిక ప్రగతి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రజలపై నూతన ఆవిష్కరణలకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ అంటూ ప్రధాని మోడీ. పట్టభద్రుల సీటు కమలానికే. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. అదేవిధంగా దుబాయ్కి న్యూజిలాండ్. 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో ఢీకి రెడీ. రెండో సెమీఫైనల్లో 50 పరుగుల తేడాతోటి దక్షిణాఫ్రికాపై జయభేరి. శతక్ కొట్టిన సచిన్ విలియమ్స్. మిల్లర్ మెరుపు సెంచరీ వృధా. అదేవిధంగా మనకు భవితా పేపర్లో ఎన్సీసీతో ఆర్మీ కోరలు. ఎన్సీసీలో చేరాలనుకున్న వారికి ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న యువతకు ఇది చక్కటి అవకాశం. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు వీరికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూతో శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిని షార్ట్లిస్ట్ కమిషన్ ద్వారా లెఫ్టినెంట్ హోదా విధుల్లోకి తీసుకుంటారు. ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రోత్సాహకాలు. ఇటీవల వెలువడిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించి వివరాలు. మొత్తం ఖాళీలు 76. కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అర్హులే. ఈ విధంగా 3 అకాడమిక్ సంవత్సరాల్లో ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్ కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగిన బి గ్రేడ్ పొందిన వారై ఉండాలి. జూలై 2, 2000 నుంచి 2006 మధ్యన జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునే ఛాన్స్. ఏడాదిలో 2 సార్లు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి 2 సార్లు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిగ్రీతో పాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఎంపికైన వారిని చెన్నైలోని 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో 56,100 స్టైపెండ్ చెల్లిస్తారు ప్రతి నెల. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పీజీ, డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ వారు ప్రదానం చేస్తారు. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరిన వారికి 10 ఏళ్ల పాటు ఉద్యోగం కొనసాగించుకోవచ్చు. వ్యవధి పూర్తయిన తర్వాత అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేరకు కొందరు శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలిన వారిని 4 ఏళ్ల సర్వీస్ పొడిగిస్తారు. ఆ తర్వాత విధుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో. మంచి అవకాశం ఫ్రెండ్స్. మనకు స్టైఫండ్ నెలకు 56,000 వస్తుంది ఎన్సీసీ తోటి ఆర్మీ కొలువులు. అదేవిధంగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా, ఈఏపీ సెట్
టీఎస్సీఏపీ సెట్ 2025 దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ 29-30 తేదీలో అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎంట్రన్స్, మే 2-5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు. ప్రాక్టీస్ రివిజన్తో ఉత్తమ ర్యాంకు సాధించవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆలస్యం వచ్చేసి ఏప్రిల్ 4వ తారీఖు చివరి తేదీ. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు వచ్చేసి ఏప్రిల్ 29న జరగనున్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వచ్చేసి మే 2 నుంచి మే 5 వరకు జరగనున్నాయి. ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంతకుముందు ఎంసెట్ అని ఉండేది, దీన్నే ఎఫ్సెట్గా మార్చారు. అదేవిధంగా ఇరవై 21వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? ప్రాథమిక హక్కులు, పాలిటిక్స్ సంబంధించి మనకు సివిల్స్, గ్రూప్, ఇంటర్ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా ప్రాథమిక హక్కుల గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దీన్ని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. 24వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? మనకు 1971లో 24వ రాజ్యాంగ సవరణ చేశారు. అదేవిధంగా తెలుగు టెట్ డిఎస్సి స్పెషల్ కోసం తెలుగుకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా మనకు 5వ తరగతి ఎంట్రన్స్ కోసం ఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలు, మహాత్మా జ్యోతి పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు. మొత్తంగా 6,600 సీట్ల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఎవరన్నా 4వ తరగతి కంప్లీట్ అయిన వాళ్ళు 5వ తరగతి కోసం బీసీ గురుకులాల్లో చేరాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా సిఐఎస్ఆర్లో, సిఎల్ఆర్ఐలో చెన్నైలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు, మొత్తంగా 3 పోస్టులు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 27 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 11. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనకి ఇక్కడ హైదరాబాద్ రాజ్యాంగంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు జరిగినప్పుడు సైన్య సహకార పద్ధతిని మొదటగా అంగీకరించిన నిజాం రాజు ఎవరు అని ఇచ్చారు. అది వచ్చేసి నిజాం అలీ ఖాన్. దాన్ని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా మనకు టీహెచ్డిసిలో ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాలు 4 పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతుంది. ఎన్ఎస్ఐసిఎల్లో ఢిల్లీలో 29 మేనేజర్ పోస్టులు. అదేవిధంగా నీట్ మిజోరంలో 19 నాన్ టీచింగ్ పోస్టుల కోసం నోటిఫికేషన్. అదేవిధంగా సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలో 7 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.